హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ గార్డెనింగ్ వ్లాగ్. ఈ రోజు ఒక స్పెషల్ ప్లేస్ కి బయలుదేరాము యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ 4. నేను, రాకేష్ అండ్ మా ఇద్దరు పిల్లలు కలిసి వేరే సిటీకి వచ్చామన్నమాట. లవ్ టు ట్రావెల్ విత్ మై ఫ్యామిలీ అండి, ఎనీ టైమ్. ఈ రోజు అయితే వర్షం పడుతుంది, టెంపరేచర్ అస్సలు బాగాలేదు. ఇంతకీ మా వెన్యూ అయితే వచ్చేసింది. ఏంటి ఈ ప్లేస్ అంటే, ఇది ఒక పెద్ద పార్క్ అండి, రివర్ సైడ్ పార్క్ అన్నమాట. దీని పేరు కూడా అదే. మేమైతే ఒక బాక్స్ తెచ్చేసుకున్నాం, దీని నిండా కూడా ఫిల్ చేసుకొని వెళ్ళడానికి. ఇంతకీ ఏం ఫిల్ చేసుకుంటాము అంటే అవే ప్లాంట్స్ అన్నమాట. పార్క్ లో ప్లాంట్స్ ఏంటి అని అనుకుంటున్నారు కదా, యాక్చువల్లీ మన ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు అండ్ మనలాగా గార్డెన్ ప్రియులు ఒక ప్లేస్ లో ప్లాంట్స్ అన్ని కూడా పాపప్ స్టోర్ పెట్టారనమాట. ఇక్కడ ఇండియన్ వెజిటబుల్స్ అండ్ ఇండియన్ కూరల్ కి సంబంధించిన వెజిటబుల్ ప్లాంట్స్ అన్ని కూడా దొరుకుతాయి. మనకి తెలిసిన అంకుల్ అయితే మనల్ని ఇక్కడికి రమ్మని పిలిచారు. ఆఫ్టర్ కమింగ్ హియర్ చాలా మంది ఇండియన్స్ ని కలిసాం. ఆఫ్ కోర్స్ మన తెలుగు వాళ్ళు కాకపోయినా ఇండియాలో డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి ప్లాంట్స్ కొనడానికి వచ్చారనమాట. చాలా చలిగా ఉంది. నేనేమో జాకెట్ కార్ లో వదిలేసి వచ్చేసాను అనమాట. ఇంకా మేము షాపింగ్ చేసుకుంటూ ఉంటే అంకుల్ వెళ్ళి నా జాకెట్ తీసుకొని వచ్చారు కార్ లోంచి. హీ సో స్వీట్ అండి. ఇక్కడ సమోసాలు, టీలు, స్నాక్స్ ఇవన్నీ కూడా పెట్టారనమాట మన ఇండియన్స్ అందరికీ కూడా. ఈ స్టోర్ ఒక గుజరాతీ వాళ్ళ స్టోర్. ఓనర్స్ ని కూడా కలిసాము. అండ్ అది మాత్రమే కాదు, ఇక్కడ ఈ సిటీ ఎమ్మెల్యే అండ్ ఎంపీ కూడా వచ్చారనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు అందరూ కలుస్తారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి ఏ సెక్యూరిటీ లేదండి, సింపుల్ గా అందరిలో కలిసిపోయి మాట్లాడుతున్నారు. చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంకుల్ వాళ్ళని కూడా మాకు పరిచయం చేశారనమాట. సో బేబీని అయితే మేము కార్ లోనే వదిలేసి వచ్చాము. వై బికాస్ ఇట్స్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్. ఎమిలీ అయితే బేబీని చూసుకుంటూ ఉంది కార్ లో. మా షాపింగ్ మధ్యలో నాకు బేబీస్ క్రయింగ్ అని మా పాప కాల్ చేసింది. ఇంకంతేనండి, మన బాక్స్ లో కావాల్సిన ప్లాంట్స్ అన్ని త్వరగా ఫిల్ చేసుకుని బయలుదేరాము. కార్ లోకి రాగానే బేబీకి పాలు పట్టించాలి కదా, మిల్క్ ని అయితే ఇలాగ ఎక్స్ప్రెస్ చేసి బాటిల్స్ లో ఫిల్ చేస్తున్నాను అనమాట. దిస్ ఇస్ ద బెస్ట్ వే. బయటకు వచ్చినప్పుడు డైరెక్ట్ గా పాలు పట్టించడం కష్టంగా ఉంటుంది కాబట్టి కార్ లో దిస్ ఇస్ ద బెటర్ వే అండి. ఈ రోజు అయితే రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా ఎమిలీ తీసుకుంది. షీ సచ్ ఎ రెస్పాన్సిబుల్ కిడ్ అండి. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ పార్క్. ఒకవేళ కనుక టెంపరేచర్ బాగుంటే మేమైతే ఇక్కడ వి కుడ్ హావ్ స్పెండ్ మచ్ మోర్ టైమ్ హియర్. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది, బట్ కార్ లో నుంచి దిగలేం కదా, అందుకే ఒకటి ప్లాన్ చేసుకున్నాం సీనిక్ డ్రైవ్ కి వెళ్ళాలని. సో ఫైనల్ గా అయితే మేము సీనిక్ డ్రైవ్ కి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఐ లవ్ సీనిక్ డ్రైవ్స్, అది కూడా నా లవ్డ్ వన్స్ తో కలిసి. సో అది రికార్డ్ చేయాలనిపించలేదు. ఐ జస్ట్ వాంట్ టు త్రో అవే మై ఫోన్ అండ్ ఎంజాయ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఆ ఈవినింగ్ అంతా కూడా అలాగే అందరం కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. అండ్ ఫైనలీ we came back home after a very long evening అండి. That's it for today's video. We'll see you guys in the next video.